నమస్తే నాన్న. ఇప్పుడు రీసెంట్ గా బరాబర్ సినిమా అనేది చంద్రహాస్ నటించిన సినిమా ఉంది కదా, అది మొత్తం అట్టర్ ఫ్లాప్ అయింది అనేసి టాక్ వస్తుంది కదా, దాని గురించి మీరు ఏం చెప్పారు? ఫ్లాప్ అయింది ఆడతలేదు సినిమాలంటే ఒక చంద్రహాసందే కాదు, పెద్ద పెద్ద హీరోలది కూడా ఫ్లాప్ అయిపోయినాయి. ఆడలేదు. ఎందుకు ఆడతలేదని అంటే కథల్లో పట్టుంటల్లా, పాటల్లో అసలుకి ఇందా అన్నా కూడా చెవుకి ఇంపు కాలేవు, మ్యూజిక్ బాగోట్లేదు, అసలు ప్రతిదీ బాగోట్లేదు. ఇంకెట్ట ఆడతాయి ఆ రోజుల్లో సినిమాలు? ఇప్పుడు దాకా ఆడుతున్నాయి అంటే ఏమిటికి ఆడుతున్నాయి? అక్కడ కుటుంబ విలువ చూపించిండు, సమాజం మీద జరిగేవన్నీ సినిమాలో పెట్టిండు. సినిమా చూసి సమాజం మారింది. అప్పుడు ఆ రోజుల్లో 15 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద మన హీరోలు మొత్తం పాత హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఇప్పుడు వచ్చే హీరోలకి ఇప్పుడు వచ్చే హీరోయిన్లకి ఏం పెడతారు? అక్కడ ఏమైనా కుటుంబ విలువ పెడతారా? అక్కడ ఏమైనా సినిమా చూసి సమాజం ఏమి నేర్చుకుంటుంది? ఇప్పుడు పిల్లల యూత్ చెడిపోతున్నారు, ఆడపిల్లలు చెడిపోతున్నారు, మగపిల్లలు చెడిపోతున్నారు అట్టాడి సినిమాల వల్ల. ఇంత పేలకేసుకొని వస్తున్నారు. అదే సినిమాలో ఇంత పేలకేసుకొని వస్తే రియల్ కూడా ఇదే పేలకేసుకొని తిరుగుతున్నారు. మా ఇష్టం అని చెబుతారు. మరి అక్కడ పాడైపోయినట్టేగా యూత్. మరి అందుకే ఆ సినిమాలు పాడైపోతున్నాయి. సినిమాలలో పట్టుంట్లా, కథ బాగోదు, పాటలు బాగోదు, ఏది బాగోదు. ఎందుకు ఆడుద్ది? తీసి మీరు కోట్లు పెట్టి తీసుకొని ప్రజలను చూడు ఈ విధంగా కూడా ప్రజలను తోసుకోవాలని చూస్తే బాగలేదు. ఏం చూస్తారు చెప్పు? టికెట్ల కోసం ఒకసారి పోరాడిను, రేట్లు పెంచి ప్రజలను ఎత్తురు దాక్కుంటా ఇప్పుడు అడ్డదిడ్డమైన సినిమాలు తీసి దేశాన్ని భ్రష్టు పట్టడానికి, ఇంకా సమాజాన్ని పాడు చేయడానికి మీకేందో కోట్లు వస్తాయి ఇంత పేలికలు పెట్టి చూపిస్తానని దుర్మార్గమైన ఆలోచనలతో ఆ సినిమాలు తీసుకొస్తారు. ఏమన్నా ఆడతారే? మీరే సర్వనాశనం అయిపోతారు మట్టి కొట్టుకొని. అంతే, దాని కారణంగానే సినిమాలు పాడైపోయేది. చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ. ఫిబ్రవరి 13న విశ్వక్సేన్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది కదా, ఫంకి. దాని గురించి ఎవరు ఆయన హీరో? అంటే నాకు తెలియదు. ఇప్పుడు ప్రెజెంట్ సినిమాల గురించి చెప్పారు. అయితే 2001లో ఉదయ్ కిరణ్ సినిమా మనసంతా నువ్వే సినిమా మళ్ళీ ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతుంది. సో మరి ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అంటే మరి అప్పుడు సినిమాకి ఇప్పుడున్న ప్రస్తుతం సినిమాలకి అసలు ఏంటి అసలు డిఫరెన్స్? ఎందుకంటే అప్పుడున్న ప్రేమ సినిమాలు చూడమను ఇప్పుడు వచ్చి మళ్ళీ వేస్తుంది కదా. అప్పుడున్న ప్రేమ సినిమాలకి ఇప్పుడు తీసే ప్రేమ సినిమాలకి కంపేర్ చేసి చూసుకోమను. సిగ్గు వస్తుంది. అప్పుడు సిగ్గు వచ్చి మారుతారేమో తీసేవాళ్ళు. అప్పుడు సినిమాలలో ప్రేమ ఉంది, నీతి ఉంది, చూడటానికి కుటుంబం కూడా ఉంది, అందరు పోయి చూడవచ్చు. అప్పుడు బాగుండేవి సినిమాల పరంగా బాగుండే. ఆ సినిమాలు చూసి కుటుంబాలు ప్రజలు కూడా నేర్చుకున్నారు కొంతమంది. ఇప్పుడు తీసే సినిమాలలో ఏముంది? నా బొంద తన్నుకోవటం, కొట్టుకోవటం, గుంజుకోవటం తప్ప లింగులు ఇట్టుకొని ఒక పాట పెడతారు, 2 పేలికలు పెట్టి ఆడదాన్ని అసభ్యంగా చూపించుకుంటా. ఎందుకు ఆడతాయి? అట్లనే పోతారు మట్టి కొట్టుకుంటా. మారితేనే బాగుంటుంది సమాజం. మారకపోతే ఆ రోజుల్లో డైరెక్టర్లు కానీ కథలు తీసేవాళ్ళు కానీ పాటలు పాడే కానీ ఏంటంటే చెవుకి ఇంపుకుండా. ఇప్పుడు కూడా మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడితే అసలు ఆయన దివి నుంచి భూమికి దిగి వచ్చిన అనవయాలు కనిపిస్తుంది నాకు. అట్టాటి సింగర్లు, అట్టాటి లేడీస్ జానకమ్మ కానీ, చిత్రమ్మ కానీ, సుశీల కానీ మాకు ఇంకా గుర్తుంది. మాకు చదువు లేకపోయినా కూడా కొంతమంది పాటలు పాడితే మామూలు లేవు. ఇప్పుడు ఎవరికన్నా పాట 2 రోజుల కాడికి ఎక్కువ గుర్తుంటుందా? పాట కానీ స్టోరీ కానీ. మరి అప్పుడు ఆ రోజుల్లో తీసిన సినిమాలు మాకు ఇప్పుడు కూడా గుర్తుంది. మరి మాకు చదువు లేకపోయినా కూడా ప్రతి ఒక్క సినిమా. ఇప్పుడు అప్పుడు తీసిన సినిమాలలో కమెడీలు కూడా మన బ్రహ్మానందం గారు, మోహన్ బాబు గారు, మరి కోట గారు, వీళ్ళకి తీసిన ఆలీ గారు ఎంత బాగున్నాయి అప్పుడు సినిమాలు. కానీ ఆ హీరోకు పోటీ చేసేది కమెడీని. ఇప్పుడు అసలు కమెడీని పెడతారు, గుర్తిస్తున్నారా? ఎందుకు బస్ట్ పట్టి పాత ఎట్టనే పోతాయి సినిమాలలో పట్టలేదు. ఏమన్నా యూతే పోతారు. ఎందుకంటే ఇంత పేలకు కోసం చూస్తానికి పోతారు. ఇంకేముండదు దాంట్లో నా బొంద. లవ్ సినిమాలు అన్నారు కాబట్టి వెంకటేష్ సినిమా గురించి తీసుకున్నట్లయితే ప్రేమించుకుందాం రా, అది యాక్షన్ తో పాటు ఒక లవ్ ఎంటర్టైన్మెంట్ గా ప్రతి ఫ్యామిలీ కూడా చూసే విధంగా ఉన్నటువంటి సినిమా అది. అయితే ప్రస్తుత జనరేషన్ లో అటువంటి సినిమాలు రాకపోవడానికి గల కారణం, అటువంటి సినిమాలు రాకపోవడం కారణం ఏంటంటే దుర్బుద్ధి, దురాలోచన. అప్పుడు తీసే హీరోలు ఉన్నారు, ఇప్పుడు పెట్టేది కూడా కొంతమంది, చాలా మంది. అప్పుడు తీసిన కథలు రాశారు డైరెక్టర్లు ఉండాలి, వాళ్ళ పేర్లు చెప్పరాదు కానీ అందరూ చచ్చిపోలేదు కదా, సగం మంది అయితే ఉన్నారు కదా. ఎందుకని ఆలోచించవచ్చు కదా. ఇప్పుడు మన నేచర్ని పెట్టి తీసిండ్రు. అప్పుడు మన రైతుని, మన పంట పొలాలని అక్కడ మన నేచర్ని పరిచయం చేసిండ్రు ప్రజలకి. కొంతమంది తెలియని వాళ్ళకి, సిటీలో ఉన్న వాళ్ళకి కానీ ఇతర దేశాలలో మన తెలుగు వాళ్ళు ఎంతో మంది పోయి ఉన్నారు కదా. అక్కడ అమెరికా దేశాల పేరు నాకు చెప్పరాదు కానీ
వాళ్ళ కనువింపు కలగాల. మన భారతదేశం సాంప్రదాయం సంస్కృతి ఎట్టుంటుంది, మన దేశ సినిమాలు ఎట్టుంటాయి అవన్నీ చూపించారు సినిమాలలో. ఇప్పుడు ఎవడన్నా చూపిస్తండి అయ్యి, మరి అవి లేవుగా. అవి లేనప్పుడు ఆ సినిమాలు ఎట్ట ఆడతాయి? ఆడవు, ఏది ఆడదు. ఒక వెంకటేష్ గారి సినిమే కాదు, సమరసింహారెడ్డి తీసినా, ఇంద్రసేనారెడ్డి తీసినా, అసలు ప్రతి ఒక్క సినిమా ఒక్కొక్క హీరో సినిమా అప్పుడు ఆ రోజుల్లో ఒక్కొక్క సినిమా 100 రోజులు ఆడిన వాళ్ళు కూడా ఉన్నాయి పల్లెటూర్లలో. మరి ఇప్పుడు ఏదన్నా ఆడుతుందా? ఏ సినిమా ఆడతారు? ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ గారు అప్పుడు ఆయన తీసిన సినిమాలు సమరసింహ, ఏది సింహాద్రి, ఆదికేశ్వరరెడ్డి, ఏంటి సినిమాలు నాకు పేర్లు పలకరాదు, కానీ అసలు అప్పుడు చూసిన సినిమాలు ఎంత బాగున్నాయి. అదే హీరోలుగా ఇప్పుడు పెట్టేది. ఎందుకు ఆడతలేదు? ఇప్పుడు మరి బాహుబలి తీసిన ప్రభాస్ గారి సినిమా మన ఎందుకు ఆడలేదు? కథ బాగలేకనే కదా. అందుకని డబ్బు కాసిపడొద్దు. మీ సినిమా పరంగా 2 రాష్ట్రాలకి ప్రజలకి మేలు జరిగేటట్టు తీయాలి. సినిమా ప్రపంచం అనేది మేలు జరగాలి కానీ కీడు జరగకూడదు. కీడు జరిగే కారణంగా దుర్బుద్ధితో దురాలోచనలతో కోట్లు పెట్టారు. అప్పుడు ఎవరు కోట్లు పెట్టారా? ఎందుకు ఆడలేదు? మరి అప్పుడు కోట్లు లేవు కదా. మరి ఇప్పుడు కోట్లు వస్తున్నాయి, సినిమాలు పడిపోతున్నాయి. ఎందుకు పడిపోతున్నాయి? కథలో స్టోరీలో పట్టు లేక, దుర్బుద్ధి దురాలోచన అవి మార్చుకొని సమాజానికి ఉపయోగపడే సినిమాలు ఏమైనా తీస్తే ఆడతాయి. ఇప్పుడు డైరెక్టర్లు చెప్పండి, ఎలాంటి సినిమాలు కావాలనుకుంటున్నారు? అప్పుడు పోయిన రోజులు తిరిగి రావాలా. అప్పుడు ప్రేమికులు ప్రేమించుకుంటారు. ఇప్పుడు ఏందో ప్రేమికులు దినం అని వస్తుంది కదా, వాళ్ళ పెండాకుళ్ళు పెట్టుకోవడానికి రూములు బుక్ చేసుకొని, ఇప్పుడు బయట చేసుకున్న దినాలు కాక రూములో దినాలు పెట్టుకోవడానికి వస్తారు కదా, పెండాకుళ్ళు ఐరు పెట్టుకోవడానికి. అప్పుడు ఆ రోజులు ఏడుంది ప్రేమ అంటే? ప్రేమ సినిమా నేర్పించింది. ఒక్కొక్క సినిమా నాగేశ్వరరావు గారు కానీ, శోభన్ బాబు గారు కానీ, మరి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు కానీ, చాలా మంది రాజశేఖర్ గారు కానీ, ఎన్ని సినిమాలు లేవు ప్రేమ కోసం త్యాగం చేసి. ఆ సినిమాలు చూసి నేర్చుకున్న వాళ్ళు కూడా ఉండరు బయటలో. ఎవరన్నా ఇట్టనే పొరపాటు చూసి ప్రేమించిన కుటుంబం కోసం త్యాగం చేయటం, అమ్మాయి కోసం అబ్బాయి అట జరిగినాయి. ఇప్పుడు అది లేదు. సినిమాలు ఎట చూపిస్తారో బయట కూడా అదే జరుగుతుంది. మరి సినిమా ప్రపంచానికి నేర్పియాలి కానీ చెడగొట్టకూడదు కదా. దానివల్ల కథలు రాసేవాళ్ళు అప్పుడు మహానుభావులు, పాటలు పాడేవాళ్ళు కానీ, కథలు రాసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏర్పాటు పడ్డాయి. ఇప్పుడు ఏమన్నా కొద్దిగా కూడా ఇంగిత గానం లేదు, మానవత్వం లేదు, అన్ని మంట కలిసిపోయినాయి. తెలంగాణ పాటలు ఇప్పుడు ఫోక్ సింగర్లకు ఎక్కువ విలువ పెరిగింది. నిజంగా దయచేసి వాళ్ళకి భగవంతుడు ఇంకా నిండా 100 ఏళ్ళు ఆశియాలి. ఎందుకంటే ఈ సినిమాలు పడిపోయినాయి. వాళ్ళ పాటలు బాగున్నాయి అనమాట. దేవతల మీద తీసే కానీ, పోకు పాటలు కానీ వాళ్ళకి ఇంకా నిండా 100 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నా. వాళ్ళవి బాగున్నాయి తెలంగాణ ఫోక్ సింగర్ల పాటలు.